కాపీరైట్ స్ట్రైక్ ని మనం యూట్యూబ్ పరిభాషలో కాపీరైట్ టేక్ డౌన్ అని చెప్పి అంటారు. కాపీరైట్ స్ట్రైక్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. లైక్ చేయని వాళ్ళందరూ లైక్ చేయండి. సో ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఏంటి అంటే, కాపీరైట్ క్లెయిమ్ లాగా ఇది స్మూత్ గా ఉండేది కాదనమాట. కాపీరైట్ క్లెయిమ్ వస్తే మనకి ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా ఛానల్కి అయితే ఎఫెక్ట్ ఉండదు. కానీ కాపీరైట్ స్ట్రైక్ వస్తే మాత్రం ఛానల్కి అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సో కాపీరైట్ స్ట్రైక్ ఎప్పుడు వస్తుందంటే, మీరు వేరే వాళ్ళ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అప్లోడ్ చేస్తే, సపోజ్ ఏదైనా వీడియో సాంగ్ కానీ, ఏదైనా మూవీ కానీ, ఏదైనా బిగ్ బాస్ క్లిప్పింగ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన క్లిప్పింగ్స్ ఇట్లాంటివి తీసుకొచ్చి మీరు యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేస్తారనుకోండి విత్ ఆడియో అండ్ వీడియో. సో ఫస్ట్ కేసు కాపీరైట్ క్లెయిమ్లో మనకి ఓన్లీ మ్యూజిక్ యూస్ చేసాం కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఆడియో వీడియో రెండు తీసుకొచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్ ఇష్యూ చేస్తారు. వాళ్ళకి కోపం వస్తుంది కదా, సో వాళ్ళ వ్యూవర్షిప్ దెబ్బతింటుంది కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవటం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. సో ఈరోజే ఒక పెద్ద హీరోది టీజరు లేదా ట్రైలరు రిలీజ్ అయింది. మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేసేసారు. అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యూవర్షిప్ వాళ్ళకి దెబ్బతింటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మీకు కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు. వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు. ఎందుకు, వాళ్ళకి రెవెన్యూ అక్కర్లేదు. అక్కడ వాళ్ళ హీరోకి రికార్డ్స్ ఇంపార్టెంట్. వాళ్ళ హీరో యొక్క ట్రైలర్కి ఇంతమంది చూసారని చెప్పి ఉంటుంది కదా. ఆబ్వియస్లీ మా ఫ్యాన్స్కి ఒక ఇది ఉంటుంది, 7 మిలియన్ 10 మిలియన్ 20 మిలియన్ ఇన్ని వ్యూస్ వచ్చాయి, మాకు ఇంత రికార్డ్ వచ్చింది యూట్యూబ్లో అని చెప్పేసి చెప్పుకోవడం కోసం వేరే వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేస్తే ఆ వ్యూస్ అనేది వాళ్ళకి కూడా డైవర్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి అక్కడ ప్రెస్టేజ్ ఇంపార్టెంట్. సో ఆ వ్యూవర్షిప్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు అప్లోడ్ చేసినా కానీ ఇమ్మీడియట్ స్ట్రైక్ వేసి పడేస్తారనమాట. సో అటువంటి సందర్భాల్లో చాలామంది స్ట్రైక్స్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలిసి తెలియని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా కోపం వచ్చినప్పుడు వాళ్ళు మనకి వేసే ఒక స్ట్రైక్ అనమాట. కాబట్టి కాపీరైట్ కంటెంట్ వాడకండి, వాడితేనే ఇట్లాంటివి వస్తాయి. సో ఒకవేళ మీరు తెలియక వాడారు, కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, మీకు వేరే వాళ్ళ వీడియో ఆడియో రెండు తీసుకొచ్చి పెట్టారు, స్ట్రైక్ వచ్చింది, ఏం చేస్తుంది యూట్యూబ్? ఫస్ట్ స్ట్రైక్ మీకు ఇష్యూ చేసేస్తుందా? ఇష్యూ చేయదు. అది మీ ఫస్ట్ టైం మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం మీరు చేశారు ఈ తప్పు, మీకు తెలియక చేశారు అనుకున్న సందర్భంలో ఫస్ట్ టైం మీకు యూట్యూబ్ స్ట్రైక్ వేయకుండా వార్నింగ్ ఇస్తుంది. ఏమని? సో ఇది వార్నింగ్, మీరు ఇట్లాంటి పిచ్చి పనులు ఇంకోసారి చెయ్యొద్దు, వేరే వాళ్ళ కంటెంట్ అప్లోడ్ చేయొద్దు అని చెప్పి మీకు ఫస్ట్ ఒక వార్నింగ్ ఇస్తుంది. స్ట్రైక్ ఇష్యూ చేయకుండా వార్నింగ్ ఇస్తుంది. ఓకేనా? ఇంతకుముందు అట్లా ఉండేది కాదు, డైరెక్ట్ స్ట్రైక్ పడిపోయేది. ఈ మధ్యకాలంలో ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్ పెరిగారు కాబట్టి తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి ఆప్షన్ లాగా ఫస్ట్ టైం పాపం ఏదో దెబ్బ వేసినట్టు వార్నింగ్ అనేది ఇస్తున్నారు. సో ఈ ఫస్ట్ దాన్ని మనం వార్నింగ్ కింద కన్సిడర్ చేయాలి కానీ స్ట్రైక్ కింద కన్సిడర్ చేయకూడదు. సో వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని కాపీరైట్ స్కూల్కి పంపిస్తారనమాట. అంటే కాపీరైట్ స్కూల్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ స్టూడియోలోనే మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఏమని? సో ఎటువంటి సందర్భాల్లో కాపీరైట్ వాడాలి, ఎవరు ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటికి మీరు ఎస్ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, మీకు కాపీరైట్ స్కూల్ అనేది కంప్లీట్ అయిపోద్ది, మీకు ఆ వార్నింగ్ కూడా క్లియర్ అయిపోద్ది. సో ఫస్ట్ టైం తప్పు చేస్తే ఏ విధంగా ఉంటుంది, అండ్ సెకండ్ టైం మీరు కనుక తప్పు చేశారనుకోండి, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సినిమా అనేది. సో ఫస్ట్ టైం మీరు తప్పు చేస్తే ఏం కాదు, సెకండ్ టైం మీరు తప్పు చేస్తే కాపీరైట్ స్ట్రైక్ అనేది ఫస్ట్ స్ట్రైక్ మీకు ఇష్యూ అవుతుంది. సో ఫస్ట్ స్ట్రైక్ మీకు ఇష్యూ అయిందంటే, మీకంటే ఒక ఫస్ట్ స్ట్రైక్ వచ్చిందంటే ఛానల్కి, ఆ స్ట్రైక్ అనేది 90 డేస్ వరకు ఎక్స్పైర్ అవ్వదనమాట. సో ఈ 90 డేస్ టైంలో మీరు కనుక సెకండ్ స్ట్రైక్, థర్డ్ స్ట్రైక్ కానీ వచ్చాయంటే మాత్రం మీ ఛానల్ టెర్మినేట్ అయిపోద్ది. అది ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ యూట్యూబ్కి అనవసరం. సో ఫస్ట్ టైం స్ట్రైక్ వచ్చినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ కూడా పోతాయి. థంబ్నెయిల్స్ పెట్టుకునే ఆప్షన్ కావచ్చు, లెంతీ వీడియోస్ పెట్టుకునే ఆప్షన్ కానీ పోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ టైం స్ట్రైక్ వచ్చినప్పుడు 90 డేస్ ఉంటుంది కదా టైము, అది ఎక్స్పైర్ అవ్వడానికి. 90 డేస్ లోపు మీకు ఇంకా ఏ స్ట్రైక్ రాకపోతే 90 డేస్ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోద్ది, మళ్ళీ మీకు ఫ్రెష్గా అయిపోద్ది అనమాట ఛానల్ అంతా కూడా. సో ఏ ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఈ 90 డేస్లో కనుక మీకు సెకండ్ స్ట్రైక్ కనుక వచ్చింది అంటే ఇంకా అప్పటి నుంచే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మిస్టేక్స్ మీరు చేసేసినట్టే అప్పటికే. సో సెకండ్ స్ట్రైక్ మీకు వచ్చిందంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ మీకు బంద్ చేసేస్తారు. అదేవిధంగా లైవ్ స్ట్రీమ్స్ చేసే ఆప్షన్ అనేది రిమూవ్ చేస్తారు. ఇట్లా కొన్ని ఫీచర్స్ పోతాయి. సో అది ఫస్ట్ స్ట్రైక్ కన్నా కాపీరైట్ స్ట్రైక్ యొక్క తీవ్రతను బట్టి ఏ ఫీచర్స్ రిమూవ్ చేస్తారనేది యూట్యూబ్ ఇష్టం అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది వీడియోలు అప్లోడ్ చేసే ఫీచర్ తీస్తారు, కొంతమంది మానిటైజేషన్ తీసేస్తారు, కొంతమందికి లైవ్ స్ట్రీమ్స్ ఆప్షన్, థంబ్నెయిల్స్ ఆప్షన్, ఇట్లా సో రకరకాల ఆప్షన్స్ అయితే రిమూవ్ అయితే చేస్తారనమాట. సో సెకండ్ స్ట్రైక్కి. సో సపోజ్ 90 డేస్ పీరియడ్లో మీకు కనుక థర్డ్ స్ట్రైక్ కూడా వచ్చింది అంటే ఇంకా మీకు మీ ఛానల్ని ఎవడు కాపాడలేడు. సో మీరు ఆశలు వదిలేసుకోవటమే. కాకపోతే మీకు 7 డేస్ టైం అయితే
యూట్యూబ్ ఇస్తుంది. ఎందుకు? ఈ 3 స్ట్రైక్స్లో నుంచి ఒక్క స్ట్రైక్ అన్నా 2 స్ట్రైక్స్ అయినా మీరు వాళ్ళని అడిగి రిమూవ్ చేయించుకునేటందుకు. సో ఎవరైతే మీకు స్ట్రైక్ వేశారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మీకు కనిపిస్తుంది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు స్టూడియోలోనే కనిపిస్తాయి. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి నాకు ఈ స్ట్రైక్ పొరపాటు అయిందండి, ఏదో తప్పు చేశాను, లేకపోతే ఏదో మాట్లాడుకొని వాళ్ళు కనుక పోనీలే పాపం అని చెప్పి మీ యొక్క స్ట్రైక్ని రీట్రాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారనుకోండి. సో అట్లా ఒప్పుకొని కనుక ఒక్క స్ట్రైక్ తీసినా మళ్ళీ మనకి 90 డేస్ టైం అయితే వస్తుంది కాబట్టి 90 డేస్లో ఈ 2 స్ట్రైక్స్ ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఛానల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు మీకు అవకాశం ఇచ్చి వాళ్ళు మీకు స్ట్రైక్ తీస్తే, ఒకవేళ ఆ 7 డేస్లో వాళ్ళు కనుక మీ స్ట్రైక్ రిమూవ్ చేయలేదనుకోండి, 7 డేస్లో మీ ఛానల్ అనేది ఈ కర్టసీ పీరియడ్ అనేది అయిపోతుంది. 7 డేస్ తర్వాత ఛానల్ అనేది కంప్లీట్గా యూట్యూబ్ నుంచి టర్మినేట్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ ఒక్క ఛానలే కాకుండా మీ అకౌంట్లో ఇంకా ఇతర ఛానల్స్ ఉంటే అవి కూడా టర్మినేట్ అయిపోతాయి. సో వాటికి కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాపీరైట్ కంటెంట్ జోలికి మ్యాక్సిమం వెళ్ళకపోతేనే మంచిది. సో ఇంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సపోజ్ మీరు 1,00,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న తర్వాత ఈ పిచ్చి పని చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? చాలా పోగొట్టుకుంటారు మీరు. తిరిగి రాదు, ఛానల్ అనేది తిరిగి రాదు, ఇంపాసిబుల్. ఆ తర్వాత ఎవరు ఏం చేసినా ఛానల్ అయితే తిరిగి, సపోజ్ ఛానల్ హ్యాక్ అయింది, సస్పెండ్ అయింది, ఇంకేదో రీజన్స్ వల్ల పోయింది అంటే దాన్ని తిరిగి ఎట్లా కొట్టాను అలాంటి తెప్పిస్తాడు. కానీ మీ సొంతంగా మీ చేతులారా మీరే చెడగొట్టుకొని చేతులారా చేసుకుంటే దానికి ఎవడేం చేయలేడు, నేను కూడా ఏం చేయలేను. ఓకేనా? సో ఇట్లాంటి పిచ్చి పనులు అయితే మీరు చేయొద్దనమాట. సో ఈ విధంగా మీరు వన్స్ ఈ కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఛానల్స్ టెర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు అదే అకౌంట్తో లేదా అదే IP అడ్రస్ నుంచి ఇంకొక ఛానల్ కూడా మీకు క్రియేట్ చేసుకునే ఆప్షన్ అనేది యూట్యూబ్ ఇవ్వదు. మిమ్మల్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసినట్టే ఇంకా యూట్యూబ్. అంటే మీరు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తా అంటే కుదరదు. మళ్ళీ మీరు వేరే IP అడ్రస్ నుంచి వేరే అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కాపీరైట్స్ అనేది ఇంత డేంజరస్ అనమాట. సో కాపీరైట్ స్ట్రైక్స్ ఇంత డేంజర్. అదేవిధంగా నెక్స్ట్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. సో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఎవరి కంటెంట్ కాపీ చేయడం వల్ల ఇట్లా రాదనమాట. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది యూట్యూబ్ యొక్క రూల్స్ ఉంటాయి కొన్ని. సో యూట్యూబ్లో మనం ఒక కమ్యూనిటీలో మనం ఉంటున్నప్పుడు కొన్ని రూల్స్కి మనం లోబడి మన ఛానల్ని మనం నడుపుకోవాలి. అవేంటి? సో సపోజ్ చిల్డ్రన్ని కొట్టడం కానివ్వండి, హింసని ప్రేరేపించేలా మాట్లాడటం కానివ్వండి, హేట్ స్పీచ్ కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. సో చేయకూడని పనులు. సో చేయకూడని పనులు అందరికీ తెలుసు. దాని చాలా చాలా వీడియోలు కూడా చేసాం మన ఛానల్లో. పిచ్చి పనులు యూట్యూబ్కి అంటే సబ్స్క్రైబర్స్ ని ఏదైనా అనటం కానివ్వండి, వేరే క్రియేటర్స్ని తిట్టడం కానివ్వండి, లేకపోతే ఇట్లాంటివి చేయకూడదు, ఎవరినైనా హింసించడం కానివ్వండి, లేదా బ్లడ్ వస్తున్నట్టు ఇట్లాంటి వీడియోస్ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఏదైనా బాంబ్స్ తయారు చేయడం కానీ, వెపన్స్కి సంబంధించి ఇట్లాంటి ఉంటాయి కదా నెగిటివ్ వీడియోస్. సో ఇట్లాంటివి చేస్తే మీకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే ఇస్తుంది. సేమ్ ఇది కూడా కాపీరైట్ స్ట్రైక్స్ లాగా 3 స్ట్రైక్స్ ఉంటాయి. సో 3 స్ట్రైక్స్ కనుక మీకు వచ్చాయి అనుకుంటే సేమ్ కాపీరైట్ స్ట్రైక్స్ లాగే ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో కాబట్టి వీటి నుంచి మీరు తప్పించుకొని మీరు కంటెంట్ చేయాలంటే మంచి కంటెంట్, సేఫ్ కంటెంట్ మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి.